డబ్బును ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదా? చాలా మందికి ఉండే సమస్య ఇది. అయితే స్కాట్ పేప్ రాసిన ద బేర్ ఫుట్ ఇన్వెస్టర్ అనే ఈ పుస్తకం మనలాంటి వాళ్ల కోసమే. ఇది మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛకు చాలా సింపుల్ ఇంకా ప్రాక్టికల్ దారిని చూపిస్తుంది. ఈరోజు మనం ఆ దారిలో ఎలా నడవాలో తెలుసుకుందాం. ఆర్థిక విజయం ఈ మాట వినగానే మన మ్యాళంలోకేమొస్తుంది? స్టాక్ మార్కెట్ చార్ట్లు, పెద్ద పెద్ద ఫార్ములాలు కదా. చాలామందికి ఇలాగే అనిపిస్తుంది. విజయం సాధించాలంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు, చాలా లోతైన ఆర్థిక పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలని నమ్ముతారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? అది మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు. అది చాలా చాలా సింపుల్. ఈ పుస్తకం చెప్పే అసలు విషయం ఒకటే. ఆర్థిక విజయం అనేది పెద్ద పెద్ద కాంప్లెక్స్ విషయాల్లో లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లను ప్రతిరోజూ కన్సిస్టెంట్గా పాటించడంలోనే ఉంది. సరే, అంత సింపుల్ అయితే ఆ మార్గమేంటి? అదే ఈ పుస్తకానికి గుండెలాంటిది. అదే బకెట్ సిస్టమ్. ఇది మన డబ్బుని మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా సరైన దారిలో పెట్టే ఒక అద్భుతమైన పద్ధతి. ఈ బకెట్ సిస్టమ్ అంటే ఏంటంటే చాలా సులభం. మనకొచ్చే జీతాన్ని వేర్వేరు బకెట్లలోకి అంటే వేర్వేరు అకౌంట్లలోకి పంపడం అంతే. ప్రతి బకెట్కి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. దీనివల్ల అయ్యో జీతం ఎప్పుడొచ్చింది, ఎప్పుడు ఖర్చయిపోయింది అని కంగారు పడక్కర్లేదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఉదాహరణకి మన ఆదాయాన్ని ఇలా విభజించుకోవచ్చు. ఓ 60% ఇంటి అద్దె, కరెంటు బిల్లు, కిరాణా సామాన్లు, ఇలా మన రోజువారీ అవసరాల కోసం. మరో 10% భవిష్యత్తులో కార్ కొనాలనో, ఇంటి డౌన్ పేమెంట్ కట్టాలనో, ఇలా మన లాంగ్ టర్మ్ గోల్స్ కోసం. ఇంకో 10% మన ఫ్యూచర్ కోసం, అంటే మన డబ్బు మనకోసం పనిచేసే పెట్టుబడుల కోసం. మరి లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా, అందుకోసం సినిమాలకు, ట్రిప్పులకు ఇంకో 10%. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, అనుకోకుండా వచ్చే కష్టాల కోసం ఒక 10% మన ఎమర్జెన్సీ ఫండ్. చూసారా, ప్రతి బకెట్కి ఒక క్లియర్ పర్పస్ ఉంది. ఓకే, బకెట్లయితే సెట్ చేసేశాం. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం మన ఆర్థిక ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక క్లియర్ యాక్షన్ ప్లాన్ లాంటిది. ఈ 3 స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవ్వాలి. చాలా ముఖ్యం. ఫస్ట్ స్టెప్, అధిక వడ్డీ ఉన్న అప్పులు అంటే క్రెడిట్ కార్డ్ బిల్లుల్లాంటివి పూర్తిగా ఒక్క రూపాయి కూడా లేకుండా తీర్చేయాలి. రెండో స్టెప్, కనీసం 3 నెలల ఖర్చులకు సరిపోయేంత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. మూడోది, ఇక మన డబ్బును మనకోసం పనిచేయించే టైమొచ్చింది. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఈ జర్నీ మనల్ని ఫినాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫినాన్షియల్ స్టెబిలిటీకి తీసుకెళ్తుంది. అసలు ఈ అధిక వడ్డీ అప్పుల్ని అంత తొందరగా ఎందుకు వదిలించుకోవాలి? అది అర్థం కావాలంటే మనం కాంపౌండింగ్ అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది రెండంచులున్న కట్టిలాంటిది. దాన్ని మనం కరెక్ట్గా వాడితే, అంటే ఇన్వెస్ట్మెంట్లలో పెడితే, మన డబ్బు మనకోసం పనిచేస్తూ అద్భుతమైన సంపదను సృష్టిస్తుంది. అదే మనం పొరపాటు చేశామనుకోండి, అంటే అప్పుల్లో ఉంచితే, అది మనకే ఎదురు తిరిగి మనల్ని మరింత అప్పుల్లోకి నెట్టేస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మన ఫైనాన్షియల్ ప్లాన్కి ఒక సేఫ్టీ నెట్, ఒక ఇన్సూరెన్స్ లాంటిది. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ ఫండ్ మనల్ని అప్పుల పాలు కాకుండా కాపాడుతుంది. కష్ట సమయాల్లో టెన్షన్ లేకుండా ధైర్యంగా నిలబడటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్ ఏంటో ఇక్కడ చూడండి. మొదటి 10 ఏళ్లలో గ్రోత్ ఏమంత పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ 20 ఏళ్లు, 30 ఏళ్లు గడిచే కొద్దీ చూడండి మన డబ్బు ఎంత వేగంగా పెరుగుతుందో. ఆ చివరి బార్ చూడండి, చివరి 10 ఏళ్లలో వచ్చిన పెరుగుదల మొదటి 20 ఏళ్లలో వచ్చిన దానికంటే చాలా ఎక్కువ. అందుకే అంటారు, సంపదను సృష్టించడానికి మనకు కావలసింది ఎక్కువ డబ్బు కాదు, ఎక్కువ సమయం ఇంకా ఓపిక. సరే, మనం ఇప్పటిదాకా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో టెక్నిక్స్ నేర్చుకున్నాం. కానీ వాటిని నిజంగా పాటించాలంటే అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటుంది. అదే మన మైండ్ సెట్. డబ్బు విషయంలో మన ఆలోచనా విధానం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే వెల్త్ బిల్డింగ్లో ఇది చాలా చాలా కీలకమైనది. మనలో చాలామందికి తెలిసిన కానీ చాలా ప్రమాదకరమైన ఒక అలవాటుంది. అదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే జీతం పెరగగానే కొత్త ఫోన్, పెద్ద కారు, బ్రాండెడ్ బట్టలు, ఇలా ఖర్చులు పెంచేయడం. ఇది ఒక రకంగా బంగారు సంకెళ్లలాంటిది. సంపాదన పెరుగుతున్నా సరే మనం ఎప్పటికీ ఆర్థికంగా బందీలుగానే ఉండిపోతాం. అదే తెలివైన వాళ్ళేం చేస్తారంటే జీతం పెరిగినప్పుడు ఖర్చుల్ని కాదు, తమ పెట్టుబడుల్ని పెంచుతారు.
డబ్బు సంపాదించడం ముఖ్యం, నిజమే. కానీ దాని వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? మనశ్శాంతి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే కేవలం అకౌంట్లో ఉన్న నంబర్లు కాదు. అది రాత్రిపూట ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం. డబ్బు గురించిన చింత లేకుండా మన కుటుంబం, మన ఆరోగ్యం, మనకు నిజంగా ఇష్టమైన పనుల మీద దృష్టి పెట్టగలగడం. అదే అసలైన స్వేచ్ఛ. రైట్. ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇవి. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇవి. 1. ఫైనాన్స్ను వీలైనంత సింపుల్గా ఉంచుకోండి. 2. ఖర్చులకి, పొదుపుకి బకెట్లను వాడండి. 3. అధిక వడ్డీ ఉన్న అప్పుల్ని ముందుగా లేకుండా చేసుకోండి. 4. ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. 5. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఇక ఆఖరిది, చాలా ముఖ్యమైనది, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనే ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మన లక్ష్యం ఖరీదైన కార్లలో తిరుగుతూ బ్రాండెడ్ బట్టలు వేసుకుని ధనవంతులుగా కనిపించడం కాదు. అసలైన లక్ష్యం మనకు నచ్చిన జీవితాన్ని ఎలాంటి ఆర్థిక చింత లేకుండా స్వేచ్ఛగా జీవించగలగడం. ఈ సింపుల్ సూత్రాలను పాటిస్తూ క్రమశిక్షణతో మన ఆర్థిక ప్రయాణాన్ని ఈరోజే మొదలు పెడదాం. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ తప్పకుండా మన సొంతమవుతుంది. जय हो जय हो भारत माता की जय।